నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధిక రక్తస్రావంతో గర్భిణి మరణించడం దురదృష్టకర సంఘటన. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కొన్ని రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని గైనిక్ వార్డును ఎమ్మెల్యే వాసు సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు. వైద్య సేవలు, సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం నన్ను ఎంతగానో కలచివేసిందని, తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డు పరిస్థితి, ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. అధిక రక్తస్రావంతో మరణించడం వంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని వారు చెప్పారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టే సగం జబ్బు నయమవుతుందని, చికిత్స విషయంలో ఎలాంటి తేడాలు చేసినా, ఏ చిన్న అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో వారు కూడా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుండి ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలియజేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవ్వడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం. సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి, డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నాం అన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ని కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం అన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు చాలా అరుదుగా ఉంటాయి, చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అలాగే మీరు చూస్తే వాళ్ళ వాటికి ఎంతమంది వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ సుమారు రోజుకి 1800 వస్తూ ఉంది. ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు,
మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి, ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది వచ్చేవారు ఓపీ పేషెంట్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. అంటే ఇక్కడ మనం ఇస్తున్న వైద్యం, ఇక్కడ కావలసిన అవసరాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సిఎస్ఆర్ నిధులతో చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అంటే మనం ఆ నమ్మకం తీసుకురాగలిగాం. నేను ఇక్కడ పదే వచ్చిన ప్రతిసారి ఒకటే చెప్తా ఉంటాను, ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ట్రీట్ చేసే దాన్ని బట్టే సగం వ్యాధి తగ్గిపోతుంది, మీ పలకరింపుతోటే సగం భయం తగ్గిపోతుంది. తర్వాత డాక్టర్స్గా మీరు అందించాల్సిన వైద్యం, చేయవలసిన కార్యక్రమం చేయాలి. కానీ వచ్చిన వెంటనే మన పలకరింపు, మన ట్రీట్ చేసే దాన్ని బట్టే చాలా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పు తీసుకురావడానికే మేము కృషి చేసాం.